హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ దేవాలయం వచ్చేసి కుంకుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం అండి ఇది. ఈ కుంకుళ్ళమ్మ అమ్మవారు ద్వారకా తిరుమల గ్రామం మొదట్లో కుంకుడు చెట్లు స్వయంభూగా ఆవిర్భవించింది. కుంకుడు చెట్లో వెలిసింది కాబట్టి ఈ అమ్మవారిని కుంకుళ్ళమ్మ అని పిలుస్తారు. ఈ అమ్మవారు ద్వారకా తిరుమల గ్రామ దేవతగా క్షేత్ర పాలకురాలిగా ఈ కుంకుళ్ళమ్మ ఇక్కడ ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి స్వాదరి అని కూడా అంటారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాక భక్తులు ఈ అమ్మవారిని దర్శిస్తారు. అలా ఈ అమ్మవారిని దర్శించడం వల్ల ద్వారకా తిరుమల క్షేత్ర దర్శనం సంపూర్ణం అవుతుందని చెప్తారు. పిలిస్తే పలికి ఈ చల్లని తల్లిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఈ అమ్మవారికి దేవీ నవరాత్రుల ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక ఈ అమ్మవారి ఆలయం ద్వారకా తిరుమల క్షేత్రం మొదట్లోనే ఉంటుంది. ఇక ద్వారకా తిరుమల క్షేత్రం గురించి చెప్తూ అక్కడ స్వామివారు స్వయంభూగా ఎలా వెలిసారో వివరిస్తూ అక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా చూపిస్తూ నేను ఫుల్ వీడియో చేశానండి. ఈ వీడియోలో చంటి స్పెషల్ నా ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.